బట్ అనుష్క శెట్టి గారి లుక్ కొంచెం మైనస్ అన్న సినిమాకి. బట్ ఆవిడ యాక్టింగ్ అండ్ ఆ మాస్ సీన్స్లో ఫైట్స్లో కానీ నిజంగా ఒక హీరో అన్న ఫీలింగ్ అయితే తెప్పించారు. ఈ సినిమా చూసి చచ్చిపోతాను పోయా నా జీవితంలో నిజంగా పోయా మా తోడు పోయా అనుష్క ఫైట్స్ నరకడము, కోయడము, పొడవడము, రఫా 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 కొడకడము ఒక రేంజ్ తర్వాత మ్యాటర్లు ఉండవు, ఓన్లీ యాక్షన్లే. స్వీట్ యాక్షన్ సీన్ సావ కొట్టేసింది. అసలు అక్కడ కాటేరమ్మ రాలేదు, కాటేరమ్మ కొడుకు రాలేదు, కోడలు తీసుకొచ్చింది. దీని అమ్మ బాలబాబు సరిపడండి, మా బాలకృష్ణ సరిపడు. ఘాటి అన్న నేను రాత్రి తినొచ్చిన బోటి సూపర్ హిట్ అవుతుంది ఘాటి. ఈ సినిమా చూసి చచ్చిపోతాను పోయా నా జీవితంలో నిజంగా పోయా మా తోడు పోయా అనుష్క సినిమా ఒక్కసారన్న థియేటర్లో చూడాలని చూసి మనసారా చచ్చిపోవాలని కోరికపోయా అనుష్క. ఇన్ని రోజులు నువ్వు ఎక్కడ పోయావు అనుష్క? ఏ దేశానికి పోయావు అనుష్క? ఏ రాష్ట్రానికి పోయావు అనుష్క? చెయ్యి అనుష్క, సినిమాలు చేయి. రుద్రమ్మ దేవి అదంతది, అరుంధతి, బాగుమతి, దేవసేనమ్మ. ఏ క్యారెక్టర్, ఏమి సీన్లు, ఏమి డైలాగులు సినిమాలు. ఆ డైలాగులు ఏంది పోయా? సినిమా అంతా డైలాగులే పోయా. 1, 2 గంజా వ్యాపారం చేసి వాళ్ళ బతుకుల్లో మార్చింది. అలాంటిది ఈ ఘాటి సినిమా చూస్తే మీరు మీ జీవితాలు గట్టెక్కువ. ఈ సినిమాకి ఏం తక్కువైందని. సినిమా చాలా బాగుంది. అవునండి, నాకు మాట్లాడడం చేత కదా, పల్లెటూరు అండి ఇలాగే చెప్పా. నేనే వచ్చి చూశానే, ఎక్కడో 800 కిలోమీటర్ దూరం నుంచి సినిమా చూసే వచ్చి మీరు కూడా ఈ చుట్టుపక్కల వాళ్ళు ఈ థియేటర్కి వచ్చి సినిమాని చూడండి, సినిమాని విజయవంతం చేయండి, సినిమాని హిట్ చేయండి. కాబట్టి సినిమాలో పాటలు కానీ, డ్యాన్సులు కానీ, ఫైట్లు కానీ ఏ అసలు ఎక్కడ తగ్గేది లేంటుంది. అనుష్క పోయా, నిజంగా పోయా. సినిమా హీరో చచ్చిపోయినా కూడా అనుష్క పోరాడింది పోయా. ఇది ప్రతి ఒక్క ఆడపిల్ల అనుష్కని ఇన్స్పిరేషన్గా తీసుకోండి. అనుష్కలాగా పోరాటాలు చేయండి. అనుష్కలాగా మీరు కూడా హీరోయిన్లా అవ్వండి. మీకు మీరే హీరోయిన్లా అవ్వండి. మీకు మీరే సినిమాలు తీయండి. మీకు మీరే మీ బతుకులు మార్చుకోండి. అంటే ఘాటి సినిమా చూసి మీరు నేర్చుకోవాల్సింది ఇది. ఘాటి సినిమా చూస్తే మీ జీవితం గట్టెక్కదా? ఒక 2 గంటల సినిమా చూస్తే మీ జీవితం మారదా? జీవితం గట్టెక్కాలంటే ఏం చూడాలి? చాలా బాగుందండి. అంటే ఏంటి అంటే అనుష్క గారు చాలా రోజుల తర్వాత వచ్చారు, చాలా బాగా చేశారండి. యాక్షన్ డైరెక్షన్ కూడా చాలా బాగా చేశారండి. బాగుంది మూవీ. ఓవర్ మూవీ బాగుందండి. యాక్షన్ బాగుందండి. సెకండ్ హాఫ్ అంతా యాక్షన్. అనుష్క శర్మ డ్రగ్స్ గురించి ఇచ్చారండి. బాగుంది. యాక్టింగ్ సూపర్ అండి. అనుష్క శర్మ అనుష్క చేసాం కాబట్టి వచ్చేసాము. బాగా నచ్చిందండి. అనుష్క స్వీటీ బాగా చేశారు. బాగుంది. సెకండ్ హాఫ్ మాత్రం చించేశారండి అనుష్క. చాలా బాగుంది. నాకు ఇష్టమైన బండి స్కూటీ. ఇప్పుడే చూశాను ఘాటి. ఈ సినిమా చెప్తున్నా, ఘాటీస్ అంటే ఏంటంటే గంజా సప్లై చేసే వాళ్ళు అని చెప్పేసి ఈ సినిమా. ఘాటీస్ అంటే గంజా సప్లై చేసుకుంటూ కూడా బతికే ఊరు, విలేజ్ తీసుకున్నారు. కాన్సెప్ట్ చాలా బాగుంది, అన్నీ బాగున్నాయి. కానీ ఘాటీలు అంటే వాళ్ళు గంజాయి తినడం వల్ల బలం వస్తుంది, ఇవన్నీ వస్తున్నాయి అని ఏంటి అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు హీరోయిన్ ఏమన్నా ఫీవర్ ఉన్నప్పుడు, ఏదైనా దెబ్బలు తాకినప్పుడు, యాక్సిడెంట్ అయినప్పుడు గంజాయి తాగితే తగ్గుతుందా? అట్లా ఉంది సినిమా. చెప్తున్నా కదా, గంజాయి అనేది ఏ విధంగా సప్లై చేయాలి, లిక్విడ్ రూపంలో కూడా గంజాయి సప్లై చేయవచ్చు అని చెప్పేసి ఈ సినిమాలో చూపించారు. ఫస్ట్ హాఫ్లో హీరో చనిపోతాడు, సెకండ్ హాఫ్లో ఈ మొత్తము సినిమా మొత్తం నడిపించేది మొత్తం అనుష్క ఫైట్స్ నరకడము, కోయడము, పొడవడము, రఫా 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 కొడకడము. అసలు చెప్తున్నా కదా, అనుష్క గారి ఫైట్స్ అవన్నీ చాలా బాగున్నాయి. గూస్ బంప్స్ అన్నీ బాగున్నాయి, స్టోరీ కాస్ట్ అన్నీ బాగున్నాయి. కానీ సినిమా స్టోరీ కొంచెం అర్థం కాలేదు. చెప్తున్నా కదా, ఈ సినిమాలో చెప్తున్నా 4 అవర్స్ కూర్చోబెట్టారు. వాళ్ళడు ప్రింట్ 1 అవర్ లేట్గా వచ్చింది, మళ్ళీ 3 అవర్స్. దగ్గర 4 అవర్స్ కూర్చున్నాం మేము. 4 అవర్స్ అదే కీ లేట్ వచ్చిందో ఏదో వచ్చిందో మరి మాకు ప్రింటో కీయో ఏదో లేట్ వచ్చింది. 1 అవర్ డీలా, మళ్ళీ అలాగే 3 అవర్స్ డీలా. ఒక్కొక్కరు కూర్చున్నారు. అనుష్క పర్ఫార్మెన్స్ అంతా బాగుంది, ఫైట్స్ అవన్నీ చాలా బాగా పెట్టారు. కానీ స్టోరీ పరంగానే మాకు అర్థం కాలేదు. చెప్తున్నా కదా, ఇది గంజాయి అని పెట్టారు. ఆ ఫైట్లు ఎందుకు పొడుచుకుంటున్నారో అర్థం కాదు, ఎందుకు చంపుతున్నారో అర్థం కాదు, ఎందుకు సెకండ్ అర్థం కాక 10 నిమిషాల ముందునే వచ్చింది. ఇప్పుడే చెప్తున్నా కదా, నేను చెప్పే రివ్యూ జెన్యూన్ అన్న. చెప్తున్నా, ప్రతి ఒక్కరు చెప్తున్నా, సినిమా నాకు అర్థం కాలేదు.
చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా, అనుకున్నది ఒకటి అయినది ఒకటి. భయం లేని కోడి బజార్లో గుడ్డు పెట్టిన ఒక డైలాగ్ ఉంది, డైలాగ్ వాళ్ళు చెప్పారు. అంత బాగుంది సినిమా. నాకు రేటింగ్ పరంగా అయితే నాకు అర్థం కాలేదు. రేటింగ్ 2.3 ఇస్తాను నేను. నాకైతే బోర్ వచ్చింది అన్న. ఒకటే చెప్తున్నా, సినిమా వన్ మ్యాన్ షో అంటారు కదా మనం సినిమా చూసిన తర్వాత, ఇది వన్ ఉమెన్ షో. నిజంగా స్వీటీ విశ్వరూపం చూశారు. సినిమా అయితే చాలా బాగుంది. క్రిష్ గారు డైరెక్షన్ చేస్తే ఎట్లా ఉంటుందో సినిమా యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంది. లాస్ట్ టైం హరిహర వీరమల్లుకి ఫస్ట్ హాఫ్ క్రిష్ గారు డైరెక్షన్ చేశారు కదా, సో అందరు ఇంప్రెస్ అయ్యారు. ఈ సినిమా కూడా అలానే ఉంది. ప్రభాస్ గారి క్యామియో లేదు, కానీ స్వీటీ చెప్తున్నా కదా, ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ సీన్స్ అసలు ఎవర్ సీన్. అసలు అరుంధతి తర్వాత నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్ స్వీటీలో చూసాము. అండ్ మోర్ ఓవర్ లాస్ట్లో ఒక సీన్ వస్తుంది, లిటరల్లీ గూస్ బంప్స్ అన్న. అసలు స్వీట్ ఇచ్చి పడేసింది. వన్ ఉమెన్ షో ఇది, ఖచ్చితంగా చూడొచ్చు. ఒక 2.5 hours పక్కా కమర్షియల్ మూవీ. ఘాటి వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి, గంజాయి వల్ల ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఏంటి అంటే క్లియర్ కట్గా క్రిష్ గారు ఎక్కడ కూడా డీవియేట్ కాకుండా, ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా బాగా చూపించారు. ఖచ్చితంగా ఈ వీకెండ్కి మంచి మూవీ. స్వీటీ చాలా మంచి కంబ్యాక్ ఇచ్చింది ఈ సినిమాకి. అరుంధతి భాగమతి తర్వాత మంచి ఒక ఉమెన్ ఓరియంటెడ్ మూవీ వస్తే ఎలా ఉంటుందో అలా ఉంది మూవీ. ఖచ్చితంగా మస్ట్ అండ్ వాచ్ షుడ్ చూడొచ్చు ఈ సినిమాని. ఖచ్చితంగా 100% ఎఫర్ట్స్ చూపిస్తారు క్రిష్ గారిని. ఎందుకంటే ఆల్రెడీ సెకండ్ హాఫ్ చాలా డిసప్పాయింట్ చేశారు. అంటే హరిహర వీరమల్లు క్రిష్ గారు డైరెక్షన్ చేయలేదని. బట్ ఈ మూవీ కరెక్ట్ యాప్ట్. ఒక 3 years కష్టం కనిపించింది అండి క్రిష్ గారి. 3 years కష్టం కనిపించింది. ఎక్కడ ల్యాగ్ లేదు, ఎక్కడ యాక్షన్ సీక్వెన్సెస్ అయితే నా భూతో నా భవిష్యత్తు. 3.5. ఎలా ఉంది ఘాటి? ఒక రేంజ్ తర్వాత మ్యాటర్లు ఉండవు, ఓన్లీ యాక్షన్లే. స్వీటీ యాక్షన్ సీన్ సావ కొట్టేసింది. అసలు నాకైతే పెచ్చగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ కొంచెం అలా వెళ్తుంది అనుకున్నా, ఇంటర్వెల్కి ఒక 20 minutes బిఫోర్ నుంచి సినిమాని అలా లేపు వదిలిపెట్టేశాడు అంతే. క్రిష్ ఎక్కడ తగ్గనివ్వలే సినిమాని. అసలు తీసుకున్న స్టోరీ లైన్ చాలా చిన్నదైనా సరే టేకింగ్ ఇచ్చి పడేశాడు. స్వీటీ ఐస్తో యాక్టింగ్ చేసింది అనుష్క. లేడీ సూపర్ స్టార్ ఊరికే అయిపోరు. ఓన్లీ ఇండస్ట్రీకి, ఇండియన్ ఇండస్ట్రీలో ఉన్న లేడీ సూపర్ స్టార్ అనుష్క అంట నేను ప్రజెంట్ అయితే. అదే ఆయన చాలా బాగా చేశారు. నాకు అనిపించింది అసలు హరిహర వీరమల్లు నుంచి ఎందుకు తప్పుకున్నారా ఆయన అని. ఆయన డైరెక్ట్ చేస్తుంటే ఆ సినిమా ఇంకో రేంజ్లో ఉండేది. ఈ సినిమా చూసిన తర్వాత నాకు అది అర్థమైంది. అసలు చాలా అంటే చాలా బాగుంది. మ్యూజిక్ కానీ, సాంగ్స్, దసోరా సాంగ్ కానీ అన్నీ చాలా బాగా వర్కౌట్ అయినాయి. ఎక్కడ తగ్గలా. క్రిష్ జాగర్లముడి ఒక వేదం, ఒక గమ్యం, ఒక ఘాటి ఘాటి ఇచ్చి పడేసింది అంతే. ఎక్కడ అసలు స్వీటీ ఆ యాక్టింగ్ చాలు మనకి. తన లుక్స్ ఎట్లా ఉన్నాయి అది అంతా అనవసరం. యాక్టింగ్, ఐస్లో ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. నేను చచ్చిపోయా, నేను మళ్ళీ వెళ్ళిపోతా సినిమాకి. అన్న ఘాటి మూవీ చూడడం జరిగింది. ఆ సినిమా చూసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే, సలార్ సినిమాలోనూ కాటేరమ్మ కొడుకు వచ్చాడని అన్నది. అక్కడ కాటేరమ్మ రాలేదు, కాటేరమ్మ కొడుకు రాలేదు, కోడలు తీసుకొచ్చేయండి. దీని అమ్మ బాలబాబు జరిపాడండి, మా బాలకృష్ణ జరిపాడు. ఏమి నరుగుతుంది తెలుసా అనుష్క? నిజంగా ఈ సినిమా ఒకసారి కదా 2 సార్లు చూసినా తక్కువే. సినిమాకు 300 కదా 500 ఖర్చు పెట్టే తక్కువ. ఎందుకంటే సినిమా చూడాలి అన్న. హైలైట్స్ మన అనుష్క నటనే సినిమాకి ఇంకేం లేదు. ఆ యాక్టింగ్, పర్ఫార్మెన్స్ నిజంగా లేడీ ఓరియంట్ సినిమా. ఏ రకంగా ఉండదో. 1 షో ఉంటుంది సార్, 1 women షో. యాక్టింగ్ సార్ సూపర్ అన్నమాట. అరుంధతి దానికి బాబులో ఉంది. అరుంధతి, భాగమతి, మరో ఘాటి. అరుంధతి వేరు, భాగమతి వేరు, మరో ఘాటి వేరు అన్నట్టుంది. ఎక్కడ కూడా తగ్గలేదండి అనుష్క అయితే. మన క్రిష్ గారు అయితే ఎలా చూపించాలి అనుష్కని అలా చూపించాడు. హరిహర వీరమల్లు సినిమాని ఎందుకు కొంచెం డైవర్ట్ చేయడానికి దీన్ని బట్టి అర్థమైంది. ఏం యాక్టింగ్ అని నిజంగా. నరుకుల్లో బాలయ్యబాబుని మించిపోయిందండి కాటేరమ్మ కోడలు అయితే. చాలా బాగుంది సినిమా అయితే. ప్రతి ఒక్కరు చూడొచ్చు. అవుట్ ఆఫ్ రేటింగ్ ఖచ్చితంగా 2.5 నుంచి 3 వరకు వచ్చు. సినిమా అందరికీ వస్తుంది, అందరూ మెచ్చే సినిమా ఘాటి. విక్రమ్ ప్రభు గారు యాక్టింగ్ ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు యాక్ట్ చేశారు. ఆయన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. అన్ని రకాలుగా. ఎలా ఉంది సినిమా ఘాటి?
సినిమా అయితే ఘాటి వరకు చూసుకుంటే ఫస్ట్ హాఫ్ పెద్ద అనిపించలేదు కానీ సెకండ్ హాఫ్ మాత్రం ఒక మాసివ్గా ఒక ఎలివేషన్స్తో బోర్ కొట్టకుండా తీశారు అంతే సినిమాను. ఓ బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ అనలేం కానీ బోర్ కొట్టకుండా బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. సెకండ్ హాఫ్ అనుష్క శెట్టి గారి ఎలివేషన్స్ కానీ ఫైట్స్ కానీ అంటే చాలా ఎక్కువ పెట్టారు. కొంచెం సినిమాటిక్గా చాలా ఎంజాయ్ చేసాం అన్నమాట. బట్ స్టోరీ స్క్రీన్ ప్లే కొంచెం రొటీన్గా ఉండడం వల్ల అది కొంచెం నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలిసిపోతుంది. దానివల్ల కొంచెం చూసే వ్యక్తి కొంచెం ఇంట్రెస్ట్ కోల్పోతాడు. బట్ ఆ ఫైట్స్లోనూ లేదంటే ఎలివేషన్స్లో మాత్రం సూపర్ అనమాట. అయితే క్రిష్ గారి టేకింగ్ అయితే మాత్రం బాగుంది కానీ స్టోరీ స్క్రీన్ ప్లే కొంచెం రొటీన్గానే తీసుకెళ్ళారు. దానివల్ల డిసప్పాయింటెడ్. సో ఓవరాల్గా ఒక యావరేజ్ మూవీగానే. బట్ అనుష్క శెట్టి గారి లుక్ కొంచెం మైనస్ అన్న సినిమాకి. బట్ ఆవిడ యాక్టింగ్ అండ్ ఆ మాస్ సీన్స్లో ఫైట్స్లో కానీ నిజంగా ఒక హీరో అన్న ఫీలింగ్ అయితే తెప్పించారు. ఒక మాస్ హీరో సినిమా చూస్తున్నట్టు అనిపిస్తే సెకండ్ హాఫ్ అయితే మాత్రం దాని తగ్గ ఎలివేషన్స్ ఉంటాయి, దాని తగ్గ ఫైట్స్ ఉంటాయి. ముఖ్యంగా ప్లస్లు ఏమైనా చెప్పాలంటే ఫైట్స్ ఎలివేషన్లో సెకండ్ హాఫ్ క్లైమాక్స్ అన్న. ఇంకా మైనస్లు ఏమైనా చెప్పాలంటే స్టోరీ స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్ అనమాట. సో ఓవరాల్ ఒక యావరేజ్ ఒకసారి అయితే హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు, ఏ ఇబ్బంది లేదు. బట్ అనుష్క గారి కోసం మన క్రిష్ గారి జాగలపూడి అండ్ స్టోరీ పరంగా కావచ్చు లేదంటే స్క్రీన్ ప్లే పరంగా ఇంకా వర్క్ చేస్తుంటే ఒక మంచి బ్లాక్ బస్టర్ అవుతుంది. బట్ ఒక మెసేజ్ అంటే ఒక ఎలాంటి మెసేజ్ చాలా చూసాం. బట్ ఏంటంటే ఒక ట్రై చేశారంటే ఒక గంజాయి వాడకూడదు ఇప్పుడున్న సొసైటీ, అంటే కొంచెం సొసైటీ మీద జరిగే మ్యాటర్ని కొంచెం గంజాయి వాడకూడదు అని తెలిపారు అంత లాస్ట్కి వచ్చి. అదే చెప్తున్నా, కన్విన్సింగ్గా చెయ్యొచ్చు, బాగా చేయొచ్చు. బట్ ఏంటంటే కొంచెం కంగారుగా తీసినట్టు అనిపించింది. దానివల్ల ఏంటంటే ఏదో అక్కడక్కడ కనెక్ట్ అవుతుంది, అది మొత్తం కనెక్ట్ కాలేం. బట్ ఫైట్స్లోనూ ఎలివేషన్లో బాగా కేర్ తీసుకున్నాను. అవి ఒకటే బాగా ఎంగేజ్ చేస్తాయి సినిమాకి. కంబ్యాక్ అనలేం కానీ ఆవిడ సినిమాలు మానేసి ఏదైనా క్యారెక్టర్ చేసుకోవడం బెటర్ లుక్ పరంగా అయితే నా వరకు చూసుకుంటే. లుక్ అయితే డిసప్పాయింట్ చేసింది. నా ఆంటీలాగా అనిపించింది, మాకు హీరోయిన్ చూసినట్టు అనిపించలేదు నిజంగా. సో ప్రభాస్ అంటే మీరు ఎలాగనొద్దు, బట్ నా వరకు చూసుకుంటే ఒక యావరేజ్ మూవీ అన్నది. ఎక్కడ కూడా 2.5 hours మూవీస్లో ఎక్కడ ఒక 10 minutes కూడా గ్రిప్పింగ్ అనిపించలేదు. చాలా ఎమోషనల్ సీన్స్ కూడా ల్యాగ్లా అనిపించి, లేదంటే ఈవెన్ యాక్షన్ బ్లాక్స్ కూడా చాలా లాగ్ అనిపించాయి, చాలా రిపీట్ అనిపించాయి. సెకండ్ హాఫ్లో యాక్షన్ బ్లాక్స్ బాగున్నా సరే చాలా రిపీట్ అనిపించాయి. ఆల్రెడీ ఇంతకు ముందు చూసాం కదా అన్న ఫీల్ వచ్చింది తప్ప ఎక్కడ కొత్తగా అనిపించలేదు. ఒక్క పాజిటివ్ ఏంటంటే చైతన్య రావు గారి యాక్టింగ్, అది కూడా మ్యూట్లో పెట్టుకుని చూస్తే ఆయన యాక్టింగ్ బాగుంటుంది కానీ చాలా లౌడ్గా అనిపించింది. ఆయన వచ్చే ప్రతి దగ్గర కూడా చాలా లౌడ్ డైలాగ్స్ పెట్టేసి అనిపించింది తప్ప అంత ఇదైతే ఎక్కడ అనిపించలేదు అన్న. ఏంటంటే అనుష్క గారి కంబ్యాక్ ఫిల్మ్ అనుకోవచ్చు? డెఫినెట్గా కాదు. ఎందుకంటే ఆవిడ ప్రీవియస్ మూవీస్తో కంపేర్ చేసుకుంటే కంటెంట్ వైజ్ ఈ సినిమాలో ఏమీ లేదు. ఏదో ఒక కోర్ పాయింట్ ఒకటి బాగుంది తప్ప ఆ కోర్ పాయింట్ని కూడా సరిగ్గా ఎగ్జిక్యూట్ చేసుకోవాలనిపించింది. ఈవెన్ క్రిష్ గారి మూవీస్తో ప్రీవియస్ మూవీస్తో కంపేర్ చేసుకుంటే వీకెస్ట్ వర్క్ అంటే ఘాటి అని చెప్పొచ్చు. ఏంటి విజువల్స్ పరంగా అనుష్క గారిని కూడా కొంచెం ఇబ్బంది పెట్టినట్టు అనిపించింది. డెఫినెట్గా ఆవిడకి స్నాప్చాట్ ఫిల్టర్ లేదో వాడేసి చేసినట్టు అనిపించింది తప్ప విజువల్స్ అంటే ఆ గాడ్స్ అన్నీ బాగున్నాయి, బాగా చూపించారు. కొన్ని కెమెరా యాంగిల్ చాలా బాగున్నాయి. బట్ ఓన్లీ ఇదేంటంటే యాక్షన్ బాక్స్ రిపీట్గా కనిపించి స్క్రిప్ట్ వర్క్ ఇంకొంచెం బాగుంటుంది అనిపించింది. ఎక్కడ కూడా అంత ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు. హరిహర వీరమల నుంచి వచ్చి కొంచెం హడావిడిలో చేసిన ఫిల్మ్లా అనిపించిందా? హడావుడని కాదు కానీ ఆ మూవీ నుంచి దీనికి వచ్చారు కదా ఎంతో కొంత ఈ మూవీలు ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాం కానీ కంప్లీట్గా డిసప్పాయింట్ చేశాడు. కంప్లీట్గా 100% డిసప్పాయింట్ అయితే చేశాడు. ఘాటి అన్న నేను రాత్రి తినొచ్చిన బోటి సూపర్ హిట్ అవుతుంది ఘాటి. అనుష్క గారి కంబ్యాక్ ఫిల్మా అంటే కంబ్యాక్ వెరీ గుడ్ కంబ్యాక్ సినిమా. మేడం కొంచెం అయితే పర్సనాలిటీ అట్లనే ఉంది. హీరోయిన్ కొంచెం పర్సనాలిటీ మేడం మెయింటైన్ చేయలేదు కానీ సినిమా మాత్రం యాక్షన్ మాత్రం సూపర్ చేసింది. సినిమా హీరో వచ్చేసి ఇంటర్వెల్లోనే చనిపోతారు. ఇంటర్వెల్ తర్వాత కాటరేమ కోడలు మొత్తం కాటరేమ అవతారం ఎత్తుంది. ప్రభాస్ గారు అరాచకం మొత్తం పొడిచేస్తుంది అందరినీ. ఓవర్ ఎక్స్పెక్ట్ తల నరికి విలన్ది దిష్టి బొమ్మకు ఈ మీద పెడతా అంటే విలన్ గానే పెట్టేస్తుంది. తల నరికి పెద్ద కొండలు ఉంటాయి, ఎన్ని కొండలలో ఆ కొండ మీద పెట్టేస్తుంది మన తలక. ఇంకొకటి జగపతి బాబు గారి క్యారెక్టర్ మాత్రం అమేజింగ్. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఇచ్చారు, అమేజింగ్ ఉంటుంది. అనుష్క గారికి ఫుల్ సపోర్ట్ చేస్తారు. అది తెలియదు ఎవరికి. లేడీ పుష్ప కంపల్సరీ లేడీస్ పుష్పనే. ఇంకొకటి మన ప్రభుదేవ గారు తమ్ముడు ఉన్నారు కదా డాన్సరు పెబ్బులి క్యారెక్టర్ అనేది సూపర్ ఉన్నది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు పెబ్బులి. సినిమా నుంచి మెసేజ్ మేడం, గంజాయి అనేది ఉండొద్దు, ఒకడు పండించే విలన్స్ ఉండొద్దు, తినే పోరాలు ఉండొద్దు, గంజాయిని మొత్తం అరికట్టాలి. పెద్ద మెసేజ్ సినిమా ఇది. యూత్ కానీ చిన్నపిల్లలకి పెద్ద పిల్లలకి అనేది మన తెలుగు రాష్ట్రాలలో గంజాయి ఎక్కడ ఉండొద్దు అనేది సినిమా. ఇది మాత్రం పక్కా. తమిళ యాక్టర్ను పెట్టిరాను, అందుకనే తమిళ్లో కూడా గుడ్. ఇంకా ఇక్కడికంటే ఎక్కువ రీచ్ అవుతుంది, అక్కడ ఎక్కువ రిసీవ్ చేసుకుంటారు.